జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. వార్ మొదలైనప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళినటువంటి ధరలు మళ్ళీ తగ్గడం చూసాము. మధ్యలో మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి. మరి 2 వారాల్లో బ్రేక్ అనే ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో మరి అప్పటి నుంచి బంగారం ధరలు వెంటనే పెరగడం చూసాము, మళ్ళీ తర్వాత తగ్గడం చూసాము, మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. అయితే ఒక్కసారి గత 10 రోజులుగా అంటే 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, ఇక 24 క్యారెట్స్ అంటే స్వచ్ఛమైన బంగారము, 22 క్యారెట్స్ అంటే మనం ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే బంగారం ఏది ఉంటుందో అది 22 క్యారెట్స్. ఇంకా 18 క్యారెట్ల గురించి మాట్లాడుకుంటే 18 క్యారెట్లో 75% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. దాంట్లో ఇతర లోహాలు మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి 22 క్యారెట్స్ కంటే 18 క్యారెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, త్వరగా విరిగిపోదు అని చెప్పేసి గోల్డ్ అనలిస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మనం ఒకసారి 18 క్యారెట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 11 ఏప్రిల్ వరకు చూసుకుంటే 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ గ్రామ్ ఎలా ఉంది చూద్దాం. 18 క్యారెట్లు 2 ఏప్రిల్ రోజు చూసుకుంటే 11,854లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,349, ఇంకా 22 క్యారెట్స్ అయితే 15,597లో ఉండడం అయితే చూస్తున్నాం. 18 క్యారెట్స్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే చాలా మంది 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ చేయించుకోలేని వాళ్ళు, అంత బడ్జెట్ లేని వాళ్ళు ఈ 18 క్యారెట్స్ కి వెళ్ళడం జరుగుతుంది. 18 క్యారెట్స్ ఏంటంటే ఫ్యాషన్ జ్యువెలరీ బాగా ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఎక్కువ డిజైన్స్ తో మనకి 22 క్యారెట్స్ లో కూడా దొరకనటువంటి డిజైన్స్ 18 క్యారెట్స్ లో మనం చూడటం జరుగుతుంది. విత్ డైమండ్స్ తో కూడా ఎక్కువగా ఉంటాయి. సో దానికోసమే మనము 18 క్యారెట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ 24, 22 కాకుండా 18 క్యారెట్స్ కొనుక్కునే వాళ్ళకు కూడా ధరలు ఎలా ఉన్నాయి, ఎలా పెరుగుతున్నాయి, ఎలా తగ్గుతున్నాయి తెలియాలని చెప్పి. అయితే మనము 3 ఏప్రిల్ గురించి వస్తే మనము 18 క్యారెట్లు 11,815లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,302, ఇంకా 24 క్యారెట్స్ అయితే 15,546కు చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 4వ తారీఖుని చూసుకుంటే 18 క్యారెట్లు 11,815, 22 క్యారెట్లు 14,302, ఇంకా 24 క్యారెట్స్ అయితే 15,546 రూపాయలు అయితే రావడం చూస్తున్నాము. అంటే 18 క్యారెట్స్ కూడా 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ లాగా అది కూడా రైజ్ అయ్యి మళ్ళీ ఫ్లక్చువేట్ అవడం కూడా చూస్తున్నాం. ఏప్రిల్ 5 నుంచి చూసుకుంటే మళ్ళీ 18 క్యారెట్లు 11,815, 22 క్యారెట్స్ 14,302, ఇంకా 24 క్యారెట్స్ వచ్చేసి 15,546కు ఉంది. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 11,674, 22 క్యారెట్స్ 14,131, 24 క్యారెట్స్ 15,360కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 7వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 11,729, 22 క్యారెట్స్ 14,198, ఇంకా 24 క్యారెట్స్ 15,433లో ఉంది. ఇంకా ఏప్రిల్ 8వ తారీఖు మాట్లాడుకుంటే చూడండి, 18 క్యారెట్ ఇక్కడ ఫిగర్ మారిపోయింది. 18 క్యారెట్స్ లో గ్రామ్ వచ్చేసి ఏప్రిల్ 8వ తారీఖున 12,041 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,576, 24 క్యారెట్స్ వచ్చేసి 15,843కి అయితే ఉంది. అంటే ఏప్రిల్ 2వ తారీఖున చూసుకుంటే 18 క్యారెట్ లో గ్రామ్ వచ్చేసి 11,854 ఉంటే ఏప్రిల్ 8వ తారీఖు వచ్చేటప్పటికి 12,041 చేరుకుంది. అంటే 18 క్యారెట్ల బంగారం ధర కూడా రైజ్ అవ్వడం చూస్తున్నాము. మళ్ళీ ఏప్రిల్ 9వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,857, 22 క్యారెట్స్ 14,353, ఇంకా 24 వచ్చేసి 15,601కి రావడం చూస్తున్నాం. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఇంకా ఏప్రిల్ 10వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 11,977, 22 క్యారెట్స్ 14,498, ఇంకా 24 క్యారెట్స్ వచ్చేసి 15,759లో ఉంది. ఇంకా 11 ఏప్రిల్కి వచ్చేటప్పటికి చూసుకుంటే 18 క్యారెట్లు 11,964లో ఉంది. 22 క్యారెట్స్ 14,483, ఇంకా 24 క్యారెట్స్ వచ్చేటప్పటికి 15,742 చేరుకోవడం అయితే చూస్తున్నాము. మరి గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 2వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 11,854లో ఉంటే ఏప్రిల్ 11వ తారీఖు వచ్చేటప్పటికి 11,964కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ ఏప్రిల్ 2వ తారీఖుని 14,349 ఉంటే ఇంకా 22 క్యారెట్స్ 11 ఏప్రిల్కి వచ్చేటప్పటికి 14,483కి చేరుకుంది. ఇంకా 24 క్యారెట్స్ అయితే 15,597 ఏప్రిల్ 2వ తారీఖు నుండి. ఇంకా 11 ఏప్రిల్ వచ్చేటప్పటికి 15,742 చేరుకోవడం చూస్తున్నాము. ఏది ఏమైనా బంగారం ధరలు అనేవి మార్పులు కనిపిస్తున్నాయి. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. మరి 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్ ధరలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది 18 క్యారెట్స్ కి కూడా వెళ్తున్నారు. నగల్లో డిజైన్స్ కావాలి,
ఇంకా మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఈ మధ్య కాలంలో చూసుకున్నాం. యంగ్స్టర్స్ ముఖ్యంగా చూసుకుంటే 18 క్యారెట్స్, 14 క్యారెట్స్, ఇంకా 9 క్యారెట్స్ గోల్డ్ కూడా రావడం జరిగింది. సో 18 క్యారెట్స్ ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది విత్ డైమండ్స్ తో కూడా ఆర్నమెంట్స్ వస్తాయి కాబట్టి కంపేర్ టు 22 క్యారెట్స్ తో కంపేర్ చేస్తే 18 క్యారెట్స్ ఆర్నమెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, తొందరగా విరిగిపోవు అని కూడా అనలిస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. మనం కూడా గతంలో ఒక వీడియో కూడా చేసాం గోల్డ్ మర్చెంట్ తో. ఆయన కూడా చెప్పింది ఏంటంటే 22 క్యారెట్స్ ఏంటంటే బంగారమే కానీ 18 క్యారెట్స్ తో పోల్చుకుంటే మాత్రము 22 క్యారెట్స్ కంటే 18 క్యారెట్స్ స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పారు. సో హైదరాబాద్ కి సంబంధించి గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 2 తారీఖు నుంచి 11 తారీఖు వరకు చూసుకుంటే బంగారం ధరలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.